మనం ఒక వంటకం గురించి పుస్తకంలో చదవడం వేరు, స్వయంగా వంట చేయడం వేరు. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి, ధర్మం గురించి ఒక క్లాస్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతోంది. అర్జున, ఇప్పటి వరకు నీకు జ్ఞానం చెప్పాను. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని వాడుతూ కర్మల నుండి వచ్చే బంధాల నుండి ఎలా విముక్తి పొందాలో చెబుతాను విను అని కృష్ణుడు ఒక ప్రాక్టికల్ గైడ్లా మాడుతున్నాడు. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ పార్థ, ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగం అంటే జ్ఞాన మార్గం గురించి వివరించాను. ఇక ఇప్పుడు బుద్ధియోగం అంటే నిష్కామ కర్మ మార్గం గురించి చెబుతాను. జాగ్రత్తగా విను. ఈ బుద్ధితో గనుక నువ్వు పనిచేస్తే నిన్ను బంధించే కర్మల నుండి నువ్వు విముక్తుడవుతావు. ఇక్కడ శ్రీకృష్ణుడు 2 కీలక పదాలను వాడాడు. మొదటిది సాంఖ్య అంటే ఆత్మ శాశ్వతమని, శరీరం టెంపరరీ అని అర్థం. రెండవది యోగ అంటే ఆ జ్ఞానాన్ని గుండెల్లో పెట్టుకొని ఫలితం ఆశించకుండా పనిచేయడం. మనం చేసే పనులు సాధారణంగా మనల్ని బంధిస్తాయి. అంటే పుణ్యమో పాపమో మన అకౌంట్లో పడుతుంది. కానీ కృష్ణుడు చెప్పే ఈ పద్ధతిలో పనిచేస్తే మనం పనులు చేస్తూనే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే సరైన దృక్పథం, రైట్ మైండ్ సెట్. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. మనకు ఎన్నో మంచి విషయాలు తెలుసు, కానీ వాటిని జీవితంలో వాడము. తెలిసిన దాన్ని ఆచరించడమే అసలైన యోగం. బంధాల నుండి విముక్తి. మనం చేసే పని మనకు ఒత్తిడిని ఇవ్వకూడదు. నేను పని చేస్తున్నాను కానీ ఫలితానికి బానిసను కాను అని అనుకున్నప్పుడు మీరు స్వేచ్ఛగా పని చేయగలరు. బుద్ధిని వాడండి. ఎమోషన్స్తో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. అర్జున, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రహస్యం తెలిస్తే నువ్వు ఏ పని చేసినా అది నిన్ను బాధ పెట్టదు, పైగా నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని శ్రీకృష్ణుడు ఒక గొప్ప భరోసా ఇస్తున్నాడు. ఈ మార్గంలో చేసే చిన్న ప్రయత్నం కూడా వృధా కాదు. అది నిన్ను గొప్ప భయం నుండి రక్షిస్తుంది అని ధైర్యం చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 40 గురించి మనం తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.